హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం రీసెంట్లీగా జరిగిన టెట్లో భాగంగా షిఫ్ట్ 1కి సంబంధించి సైకాలజీలోని కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మొదటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఏటిలో ఉప పరీక్షల సంఖ్య. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 2. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 8. క్వశ్చన్ నెంబర్ 2, ఓపెన్ క్లాస్ రూమ్కి సంబంధించి సరికాని స్టేట్మెంటు గుర్తించండి. ఫస్ట్ వన్, ఉపాధ్యాయుల మదింపు ఓపెన్ క్లాస్ రూమ్ ఆచరణలో భాగం కాదు. సెకండ్ వన్, ఓపెన్ క్లాస్ రూమ్ విద్యార్థి కేంద్రీకృతమై ఉంటుంది. థర్డ్ వన్, ఓపెన్ క్లాస్ రూమ్ విమర్శనాత్మక ఆలోచనను పెంచుతుంది. ఫోర్త్ వన్, ఓపెన్ క్లాస్ రూమ్లో విద్యార్థులకు అన్వేషించే స్వేచ్ఛ ఉంటుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఉపాధ్యాయులు మదింపు ఓపెన్ క్లాస్ రూమ్ ఆచరణలో భాగం కాదు. క్వశ్చన్ నెంబర్ 3, కింది 2 స్టేట్మెంట్లను చదవండి. ఏ, క్రమశిక్షణ అనేది ఒక విస్తృత భావన మరియు సాధారణంగా అది ప్రభావవంతమైన బోధన మరియు అభ్యసనంపై దృష్టి సాధిస్తుంది. బి, నిర్వహణ అనేది అభ్యాసకుల దుష్ప్రవర్తన ఉపాధ్యాయుని ప్రతిస్పందన సందర్భంలో ఉపయోగించే భావన. ఆప్షన్స్: ఫస్ట్ వన్, స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరైనవి. సెకండ్ వన్, స్టేట్మెంట్ బి మరియు బి మాత్రమే సరైనది. థర్డ్ వన్, స్టేట్మెంట్ ఏ మాత్రమే సరికాదు. ఫోర్త్ వన్, స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరికావు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరికావు. క్వశ్చన్ నెంబర్ 4, ఇంటి పనులు చేయడంలో చాలా సహాయకారిగా ఉండే ఒక పరికరాన్ని ఒక కంపెనీ తయారు చేసింది. దానిని ప్రజల వద్దకు సమర్థవంతంగా తీసుకెళ్లడానికి మార్గాలను రూపొందించమని వారు తమ మార్కెటింగ్ బృందాన్ని కోరారు. ఇక్కడ బృందం యొక్క ఆలోచన ఇలా ఉండాలి. ఆప్షన్స్: ఫస్ట్ వన్, మూర్తంగా. సెకండ్ వన్, విభిన్నంగా. థర్డ్ వన్, ప్రత్యక్షంగా. ఫోర్త్ వన్, సమైక్యంగా. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, సమైక్యంగా. క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది వాటిలో సర్దుబాటు యొక్క ప్రత్యక్ష పద్ధతిని సూచించేది. ఫస్ట్ వన్, తమకు ఇష్టమైన హీరో శైలిని స్వీకరించే యువకుడు. సెకండ్ వన్, అద్దెగా చెల్లించేటప్పుడు హోదా చేయడానికి చిన్న ఇంటిని మారే వ్యక్తి. అదేవిధంగా థర్డ్ వన్, క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఒక ఆటగాడు ఆ బ్యాటులు బాగా లేవని అనడం. ఫోర్త్ వన్, ప్రమోషన్కు ఎంపిక కానప్పుడు ఇది మంచిదే, ఆ పాత్రకు చాలా బాధ్యత ఉంటుందని చెప్పే వ్యక్తి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అద్దెగా చెల్లించేటప్పుడు హోదా చేయటానికి చిన్న ఇంటికి మారిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 6, మీరు ఎంత ఎక్కువగా చదివితే అంత బాగా రాణిస్తారు అనే థార్ండైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి బాగా సంబంధించినది. ఆప్షన్స్: ఫస్ట్ వన్, నిరుపయోగ నియమం. సెకండ్ వన్, ఉపయోగ నియమం. థర్డ్ వన్, సంసిద్ధతా నియమం. ఫోర్త్ వన్, ఫలిత నియమం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఉపయోగ నియమం. క్వశ్చన్ నెంబర్ 7, ఒక వ్యక్తి యొక్క స్పృహలోనికి దీని గురించి ఆలోచన ప్రవేశించినప్పుడు అతని మూర్తిమత్వాన్ని కలిగి ఉన్నాడని చెప్పవచ్చు. ఆప్షన్స్: ఫస్ట్ వన్, ప్రేరణ. సెకండ్ వన్, స్వీయ. థర్డ్ వన్, ప్రజ్ఞ. ఫోర్త్ వన్, ప్రత్యక్షం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, స్వీయ. క్వశ్చన్ నెంబర్ 8, అభ్యసన పరిస్థితులలో అనుబంధాలు, సారూప్యతలు మరియు అసమానతలను చూసే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు వికసింపచేయడానికి ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయుడు దీనిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు.
ఆప్షన్స్ ఫస్ట్ వన్ శూన్య బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ వన్ సానుకూల బదలాయింపు, ఫోర్త్ వన్ బైపోలార్ బదలాయింపు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సానుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 9 ఒకసారి ఏర్పడిన భావనలు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ మార్చలేము, సెకండ్ వన్ సవరించలేము, థర్డ్ వన్ పూర్తిగా వదిలేయలేము, ఫోర్త్ వన్ తరువాత ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తర్వాత ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 బోధనాభ్యసన వనరులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఫస్ట్ వన్ బోధనాభ్యసన వనరులు అభ్యాసకులకు జ్ఞానం మరియు అవగాహనకు సంబంధించినవిగా ఉండాలి. సెకండ్ వన్ మంచి బోధన అభ్యసన వనరు యొక్క ముఖ్యమైన లక్షణం నమ్యత. థర్డ్ వన్ ఉపాధ్యాయుడు బోధనాభ్యసన వనరులను ఎంచుకోవడం ఈక్విటీ సూత్రంపై కాకుండా ఈక్విలిటీ సూత్రంపై ఆధారపడి ఉండాలి. ఫోర్త్ వన్ బోధనాభ్యసన వనరులు వినియోగదారులు సులువుగా ఉపయోగించుకునేలా ఉండాలి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు బోధనాభ్యసన వనరులను ఎంచుకోవడం ఈక్విటీ సూత్రంపై కాకుండా ఈక్విలిటీ సూత్రంపై ఆధారపడి ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 11 ఒక పిల్లవాడు అన్ని వాహనాలకు కారు అనే పదాన్ని ఉపయోగిస్తూ క్రమంగా వేరువేరు వాహనాలకు వేరువేరు పేర్లను ఉపయోగించడం ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్ ఫస్ట్ వన్ వికాసం సమీప దూరస్థ దిశగా సాగుతుందని సూత్రం, సెకండ్ వన్ వికాసం స్థిర పాదాభి దిశగా సాగుతుంది అని సూత్రం, థర్డ్ వన్ వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల వైపు కొనసాగుతుందని సూత్రం, ఫోర్త్ వన్ వైయక్తిక భేదాల సూత్రం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం ప్రతిస్పందన వైపు కొనసాగుతుందని సూత్రం. క్వశ్చన్ నెంబర్ 12 పిల్లలు ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం 2009 పాఠశాలకు నిబంధనలు మరియు ప్రమాణాల షెడ్యూల్ ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలకు ఒక విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు లేదా బోధనా గంటలు. ఫస్ట్ వన్ 220 పని దినాలు లేదా 1200 బోధనా గంటలు, సెకండ్ వన్ 220 పని దినాలు లేదా 1000 బోధనా గంటలు, థర్డ్ వన్ 200 పని దినాలు లేదా 800 బోధనా గంటలు, ఫోర్త్ వన్ 200 పని దినాలు లేదా 900 బోధనా గంటలు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 200 పని దినాలు లేదా 800 బోధనా గంటలు. క్వశ్చన్ నెంబర్ 13 ఈ క్రింది వాటిలో ఒకటి ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం యొక్క ప్రయోజనం. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఇది విద్యార్థులకు ఆలోచన మరియు చర్యాత్మక స్వేచ్ఛను ఇస్తుంది. సెకండ్ వన్ దీని సఫలిత విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల మీద స్థాయిపై ఆధారపడి. థర్డ్ వన్ సామాగ్రి ఖరీదైనది కావచ్చు. ఫోర్త్ వన్ ఒక సంవత్సరంలో ఎన్ని ప్రాజెక్టులైనా చేపట్టవచ్చు కాబట్టి టైం టేబుల్ సులభంగా చేర్చుకోవచ్చు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇది విద్యార్థులకు ఆలోచన మరియు చర్యాత్మక స్వేచ్ఛను ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14 క్రింది వాటిలో అభ్యసన ఫలితాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ శిక్షణ, సెకండ్ వన్ ముందస్తు జ్ఞానం, థర్డ్ వన్ నిష్పాదన, ఫోర్త్ వన్ పరిపక్వత. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నిష్పాదన. క్వశ్చన్ నెంబర్ 15 ఈ క్రింది వాటిలో ఒకటి రోజర్స్ అభివృద్ధి చేసిన క్లయింట్ కేంద్రీకృత చికిత్స యొక్క లక్షణం కాదు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ షరతులు లేని సానుకూల గౌరవం, సెకండ్ వన్ క్లయింట్ యొక్క ఆత్మగౌరవం మరియు స్వయం ప్రతిపత్తిని పెంపొందించడం, థర్డ్ వన్ సత్సంబంధాన్ని ఏర్పరచుకొనుట, ఫోర్త్ వన్ ప్రవర్తనను ముద్ర వేయడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రవర్తనను ముద్ర వేయడం. క్వశ్చన్ నెంబర్ 16
స్వల్పకాలిక స్మృతికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: ఫస్ట్ వన్, స్మృతి జాడలు చాలా తక్కువగా లేదా అస్సలు క్షీణించవు. సెకండ్ వన్, కొత్త అభ్యసనానికి చోటు కల్పించడానికి పాత ముద్రలు తొలగించబడతాయి. థర్డ్ వన్, ఉద్దేశపూర్వక రిహార్సల్స్ సమాచారాన్ని దీర్ఘకాలిక స్మృతికి బదిలీ చేయడంలో సహాయపడతాయి. ఫోర్త్ వన్, స్మృతి వ్యవధి చాలా పరిమితం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్, స్మృతి జాడలు చాలా తక్కువగా లేదా అస్సలు క్షీణించవు. క్వశ్చన్ నెంబర్ 17. ఒక వ్యక్తి ఒక పిల్లవాడిని నీ పాఠశాల ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ పిల్లవాడు పెద్ద ఉద్యానవనం పక్కన ఉంది అని జవాబు ఇచ్చాడు. బ్రోనర్ ప్రకారం ఆ పిల్లవాడు ఈ వికాస దశలో ఉన్నాడు. ఆప్షన్స్: ఫస్ట్ వన్, యవ్వనారంభ దశ. సెకండ్ వన్, క్రియాత్మక దశ. థర్డ్ వన్, చిత్ర ప్రతిమ దశ. ఫోర్త్ వన్, ఉత్తర బాల్య దశ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, చిత్ర ప్రతిమ దశ. క్వశ్చన్ నెంబర్ 18. ది జువెనైల్ జస్టిస్, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015లోని సెక్షన్ 27 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా ఈ క్రింది వాటిలో ఈ స్థాయిలో బాలల సంక్షేమ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్, గ్రామం. సెకండ్ వన్, రాష్ట్రం. థర్డ్ వన్, మండలం. ఫోర్త్ వన్, జిల్లా. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, జిల్లా స్థాయిలో. క్వశ్చన్ నెంబర్ 19. ఒక జీవ ప్రక్రియగా ఈ క్రింది వాటిలో ఒక దాన్ని అనుభవాలను అందించడం ద్వారా సాధించలేము. ఆప్షన్స్: ఫస్ట్ వన్, పెరుగుదల. సెకండ్ వన్, వికాసం. థర్డ్ వన్, పరిపక్వత. ఫోర్త్ వన్, అభ్యాసనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పరిపక్వత. క్వశ్చన్ నెంబర్ 20. ఈ క్రింది వస్తుకలలో ఒకటి శరీరం యొక్క అంతర్గత పనితీరులో అసమతుల్యత కారణంగా తలెత్తదు. ఆప్షన్స్: ఫస్ట్ వన్, ఆమోదాన్ని కోరుకోవడం. సెకండ్ వన్, లైంగిక ఉత్సుకత. థర్డ్ వన్, ఆకలి. ఫోర్త్ వన్, నొప్పి నుండి తప్పించుకోవడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆమోదాన్ని కోరుకోవడం. క్వశ్చన్ నెంబర్ 21. వివిధ మొక్కల పెరుగుదలపై సూర్యకాంతి ప్రభావాన్ని చూపటానికి చేసిన అధ్యయనంలో స్వతంత్ర చరం. ఆప్షన్స్: ఫస్ట్ వన్, నేల రకం. సెకండ్ వన్, మొక్కల పెరుగుదల. థర్డ్ వన్, సూర్యకాంతి. ఫోర్త్ వన్, ఉపయోగించే ఎరువులు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సూర్యకాంతి. క్వశ్చన్ నెంబర్ 22. పియాజే ప్రకారం పిల్లలు ఏ దశలో వస్తువులు మానసిక చిత్రాలను ఏర్పరచుకుంటారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్, మూర్త ప్రచాలక దశ. సెకండ్ వన్, పూర్వ ప్రచాలక దశ. థర్డ్ వన్, అమృత ప్రచాలక దశ. ఫోర్త్ వన్, ఇంద్రియ చాలక దశ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నెంబర్ 23. నిర్వచనం మరియు ఉదాహరణలతో వైవిధ్యం యొక్క క్రింది వర్గాలను జతపరచండి. ఆప్షన్స్: ఏ సంస్కృతి. బి జాతి. సి జాతీయత. ఫస్ట్, పుట్టుక లేదా పౌరసత్వం ద్వారా ఒక దేశానికి చెందినవారు. సెకండ్ వన్, నేర్చుకున్న నమ్మకాలు, విలువలు, ఆచారాలు పంచుకొనుట. థర్డ్ వన్, చర్మం రంగు, జుట్టు రంగు లేదా ముక్కు లక్షణాలు వంటి భౌతిక ప్రమాణాలను ఆధారంగా ప్రజలు వర్గీకరించే సామాజిక నిర్మాణం. వీటిని జతపరచండి. ఫస్ట్ సంస్కృతి వచ్చేసి నేర్చుకున్న నమ్మకాలు, విలువలు, ఆచారాలు పంచుకొనుట. సెకండ్ వన్ జాతి వచ్చేసి చర్మం రంగు, జుట్టు రంగు లేదా ముక్కు లక్షణాలు వంటి భౌతిక ప్రమాణాల ఆధారంగా ప్రజలను వర్గీకరించే సామాజిక నిర్మాణం. థర్డ్ వన్ వచ్చేసి సి జాతీయత అనేది పుట్టుక లేదా పౌరసత్వం ద్వారా ఒక దేశానికి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్రింది రెండు స్టేట్మెంట్లను చదవండి. స్టేట్మెంట్ ఏ, కౌమార దశలో వ్యక్తులలో చక్కటి ఊహా వికాసం చెందుతుంది. స్టేట్మెంట్ బి, రచయితలు, కళాకారులు, కవులు అందరూ ఈ దశలోనే ఉద్భవిస్తారు. సరైన సమాధానాన్ని
ఎంచుకోండి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరికావు. సెకండ్ వన్ స్టేట్మెంట్ ఏ మాత్రమే సరైనది. థర్డ్ వన్ స్టేట్మెంట్ బి మాత్రమే సరైనది. ఫోర్త్ వన్ ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరి అయినవి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 25. ఈ క్రింది వాటిలో ఒకటి సమ్మిళిత పాఠశాల ప్రిన్సిపల్కు సంబంధించి సరికాదు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ సమ్మిళిత వాతావరణంలో విద్య అనేది విభిన్న అభ్యసన అవసరాలు కలిగిన పిల్లల హక్కు అనే వైఖరి ప్రిన్సిపల్ కలిగి ఉండాలి. సెకండ్ వన్ సిబ్బందికి వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు మరియు శిక్షణను అందించాలి. థర్డ్ వన్ ప్రిన్సిపల్ వైకల్యత సంబంధిత నిపుణుడై ఉండాలి. ఫోర్త్ వన్ పాఠశాల భౌతిక పరిసరం వైకల్యత గల పిల్లలకు అందుబాటులో ఉండేలా ప్రిన్సిపల్ నిర్ధారించుకోవాలి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రిన్సిపల్ వైకల్యత సంబంధ నిపుణుడై ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 26. తృప్తి తన మామయ్య ఇంట్లో జరిగే పుట్టినరోజు పార్టీకి ఎంతో ఉత్సాహంగా ఉంది. తృప్తి హోంవర్క్ చేయకపోవడంతో వాళ్ళ నాన్న నీకు హోంవర్క్ చేసే వరకు మనము మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు అని అన్నాడు. ఇక్కడ తండ్రి ఉపయోగించినది ఆప్షన్స్ ఫస్ట్ వన్ సానుకూల పునర్బలనం, సెకండ్ వన్ ప్రతికూల పునర్బలనం, థర్డ్ వన్ శిక్ష, ఫోర్త్ వన్ నిర్లక్ష్యం. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 2 ప్రతికూల పునర్బలనం. క్వశ్చన్ నెంబర్ 27. పాఠం తర్వాత ఒక ఉపాధ్యాయురాలు ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పిన విద్యార్థులను ప్రశంసించింది. విద్యార్థులు ప్రశంసలను ఉత్సాహపడ్డారు. విద్యార్థులందరికీ అవకాశం ఇవ్వడానికి ఆమె వారిని చేతులు పైకి ఎత్తమని చెప్పింది. క్రమంగా విద్యార్థులు చేతులు పైకెత్తినప్పుడు ఉత్సాహంగా ఉండటం ప్రారంభించారు. ఈ ఉదాహరణలో నిబంధత ఉద్దీపన ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఇచ్చిన సమాధానం, సెకండ్ వన్ అందించిన ప్రశంస, థర్డ్ వన్ అడిగిన ప్రశ్న, ఫోర్త్ వన్ చేతులు పైకెత్తడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చేతులు పైకెత్తడం. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వాటిలో ఒకటి మూల్యాంకనం యొక్క ఉద్దేశం కాదు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ విద్యార్థులు క్రమబద్ధమైన అధ్యయన అలవాట్లను పెంపొందించుకునేలా ప్రోత్సహించడం, సెకండ్ వన్ తల్లిదండ్రులకు వారి పిల్లల నిష్పాదన గురించి తెలియజేయడం, థర్డ్ వన్ విద్య ప్రణాళిక గురించి విశ్వసనీయమైన నిర్ణయాలు తీసుకోవడం, ఫోర్త్ వన్ అభ్యసన ప్రక్రియ కంటే తుది స్కోర్లకు ప్రాముఖ్యత ఇవ్వటం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అభ్యసన ప్రక్రియ కంటే తుది స్కోర్లకు ప్రాముఖ్యత ఇవ్వడం. క్వశ్చన్ నెంబర్ 29. పరిశీలన ద్వారా అభ్యసించిన ప్రవర్తనను స్వీకరించడం మరియు కొనసాగించడం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ప్రత్యక్షం, సెకండ్ వన్ విచక్షణ, థర్డ్ వన్ సాధారణీకరణ, ఫోర్త్ వన్ పునర్బలనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పునర్బలనం. క్వశ్చన్ నెంబర్ 30. పిల్లల వికాస సందర్భంలో పియాజే మరియు వైగాట్స్కి ఇద్దరు అంగీకరించిన కారకాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ పిల్లవాడిని మరియు అతని సామాజిక పరిసరాన్ని ఒకే యూనిట్గా చూపడం, సెకండ్ వన్ మరింత జ్ఞానం ఉన్న ఇతరుల పాత్ర, థర్డ్ వన్ వ్యక్తిగత ప్రసంగాన్ని వికాస సాధనగా చూపడం, ఫోర్త్ వన్ భౌతిక పరిసరం యొక్క పాత్ర. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భౌతిక పరిసరం యొక్క పాత్ర. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.